పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇరాను, ఇజ్రాయిలు, అమెరికాకు ఈ యుద్ధం మధ్యలోనట నరేంద్ర మోడీ జోక్యం కల్పించుకోవాలి, ఇద్దరిది తప్పే అని ఖండించాలన్నట. అంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు అనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఏంటంటే వాళ్ళకు యుద్ధం జరుగుతుంది కానీ మన మీద ఎందుకు బాంబులు ఎత్తలేరు అనేది ఈయన ఆలోచన. మన దేశం అల్లకల్లోలంగా ఉండాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండద్దు, పచ్చగా ఉండద్దు, అల్లర్లు జరగాలి, బాంబుల మూతలు మోగాలి, అప్పుడు పైశాచిక ఆనందం పొందాలి. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవాలి, ఈయన గద్దెనెక్కాలి. ఎందుకంటే ఈయన ఎట్టి పరిస్థితుల ఏ యుద్ధం జరగకుండా ప్రశాంతంగా ఉంటే ఈయన గద్దెనెక్కుడు చాలా కష్టం. ఎందుకంటే ఈయనకు ప్రజల మద్దతు లేదు. ఈయనకు భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతి తెలియదు. ముఖం చూస్తే కూడా మన భారతదేశంలో పుట్టిన ముఖం కాదు కదా, ఆ ముఖం లెక్క ఉండదు. సో కాబట్టి మిత్రులారా, అల్లర్లు జరగాలనేది ఈయన కాన్సెప్ట్. ఇక చూడండి మిత్రులారా, ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకు? ప్రధాని తీరు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తున్నారు రాహుల్ గాంధీ. నీ యొక్క అడ్డమైన వ్యాఖ్యలతోని భారత ప్రతిష్ట దెబ్బతింటాంది విదేశాలలో. నువ్వు ఈ దేశంలో వేరే దేశానికి పోయి అక్కడ మన దేశం గురించి, మన దేశంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడుతూ చూసినావా? దానివల్ల భారతదేశ ప్రతిష్ట దెబ్బతింటాంది రాహుల్ గాంధీ. నీ కాంగ్రెస్ కు పట్టిన దరిద్రం మీ అమ్మ సోనియా గాంధీ, మీ చెల్లెనో అక్కనో ప్రియాంక గాంధీ, నువ్వు మీ బావ, మీరందరూ మీ కాంగ్రెస్ కు పెట్టిన దరిద్రం. మీరు గాంధీలు ఎట్లయినరో మాకైతే అర్థమైతలేదు. సో మిత్రులారా, అక్కడ యుద్ధం జరుగుతా అంటే మన దగ్గర ఎందుకు యుద్ధం జరుగుతలేదు? గతంలో పాకిస్తాన్తో మనం యుద్ధం చేసినప్పుడు కూడా మనం ఎట్లా నష్టమైనాం అనేది చెప్పడానికి, మనం సక్సెస్ అయిన దాని గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడారు మిత్రులారా. మనం ఎక్కడైతే ఒక మన సైనికుడు చనిపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు, మనం సక్సెస్ అయిన దాని గురించి మాట్లాడారు వీళ్ళు. సో ఏది ఏమైనప్పటికీ ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ, వీళ్ళకి ఏంటంటే భారతదేశం పచ్చగా ఉండద్దు, ప్రశాంతంగా ఉండద్దు, ఎప్పుడు చూసినా అల్లర్లు కావాలి. ఈ అల్లర్లకు వెళ్ళి ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవాలి. ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఈయన ప్రధానమంత్రి కావాలి. ఈయన ప్రధానమంత్రి కావడానికి ఎన్ని యుద్ధాలు జరిగినా పర్వాలేదని అనుకునే వ్యక్తి మిత్రులారా. నేను రాహుల్ గాంధీకి ఒక సలహా చేయదలుచుకున్నా, సోనియా గాంధీకి ఒక సలహా చేయదలుచుకున్నా. మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి. ఇటలీలో లేకపోతే ఇరాన్లనో లేకపోతే మీరు ఇజ్రాయిల్నో ఇంకా అమెరికాకు పోయే ప్రయత్నం చేయండి. ఏమన్నా మీకు అవకాశం ఉంటుంది కావచ్చు ఆ దేశాలలో. ఈ దేశంలో మీకు స్థానం లేదు. ఈ దేశంలో ప్రజలు మిమ్మల్ని ఇష్టపడరు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తెల్లారులైతే పొద్దుబుక్తి ఏమనుకుంటారంటే మీరు మంచిగా ఉండాలి, మీరే ఈ పార్టీకి అధ్యక్షులుగా ఉండాలి, మీరే ఈ పార్టీని ముందు నాయకత్వం వహించాలని కోరుకుంటారు. కారణం ఏంటంటే మాకు జూజూబీ, బీజేపీకి మీరంటే జూజూబీ. ఎందుకంటే మీరున్నంత కాలం ఎన్డీఏనే, మీరున్నంత కాలం భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది కేంద్రంలో, అందులో నో డౌట్. కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది, కర్ణాటకలో గెలిచింది, కానీ ఇంకెక్కడ గెలుతలేదు. కారణం ఏంటంటే నీ ముఖం చూస్తే ఓట్లేసే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ. ఇటువంటి అడ్డమైన కథలు పడితే నీకు ఎవడన్నా ఓట్లేస్తాడా? ఆ యుద్ధంలో మనం ఏలు పెట్టాలన్నా మిత్రులారా, ఆ యుద్ధంలో మనం ఏలు పెట్టడం కరెక్టేనా? ఈ సందర్భంగా ఆ యుద్ధంలో మనం ఏలు పెట్టి మనం కూడా తలకాయ నొప్పులు తెచ్చుకోవడం కరెక్టేనా కాదా? కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.